దశరథని షూట్ చేసింది సత్తిపండు అని సాక్ష్యాలతో సహా సుమిత్ర ముందు బయటపెట్టిన లాయర్ కళ్యాణ్ ప్రసాద్ నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దశరథ అయితే నువ్వు చేసిన తప్పుకి నా చెల్లెలికి నువ్వు క్షమాపణ చెప్పాలి. నువ్వు నా చెల్లెలికి మాత్రమే కాదు, కార్తీక్ దీపకి కూడా క్షమాపణ చెప్పాలి అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే దశరథతో అంటూ ఉంటుంది, డాడీ అసలు అమ్మ ఆత్మాభిమానాన్ని మీరు ఇలా దెబ్బ కొడతారని నేను అనుకోవడం లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర అయితే పర్వాలేదులే జ్యోత్స్న, నువ్వు అన్నట్టు నా మీద కన్నా తన చెల్లెలి సంతోషమే ఆయనకి అవసరం. నా బాధని ఆయన ఎప్పుడు అర్థం చేసుకున్నారు అని సుమిత్ర అయితే అంటుంది. ఏంటి సుమిత్ర నీ బాధ? చెప్పు, ఏంటి నీ బాధ అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే సుమిత్ర అయితే ఆ దీప మన కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంది, నా పసుపు కుంకుమల్ని చెరిపేయాలని చూసింది, నా కూతుర్ని చంపాలని చూసింది. అలాంటి ఆ దీపకి నేను దగ్గరుండి పెళ్లి చేయడం ఏంటి? అందుకనే అలా చేశాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే కోర్టులో దీప షూట్ చేయలేదని సాక్ష్యాలతో సహా బయట పెట్టారు, అది నువ్వు మర్చిపోయావా అని అడుగుతూ ఉంటే ఆ సాక్ష్యాలను బావ తారుమారు చేయించాడు అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని ఇక దశరథకి చాలా కోపం వస్తుంది. కార్తీక్ సాక్ష్యాలు తారుమారు చేసినట్టు నీ దగ్గర సాక్ష్యాలున్నాయా అని జ్యోత్స్నని నిలదీస్తాడు దశరథ. అయితే చూడు జ్యోత్స్న, ఇన్ని రోజులు కన్న కూతురువి కదా అని నీ విషయంలో నేను చాలాసార్లు వెనకడుగు వేశాను. నువ్వు చేసిన తప్పులన్నిటినీ కూడా నేను నా మనసులోనే దాచుకున్నాను తప్ప ఎప్పుడు కూడా బయట పెట్టలేదు. కానీ ఈరోజు నువ్వు మాట్లాడే మాట తీరు చూస్తూ ఉంటే నాకెందుకో సుమిత్ర నీ మాట విని ఆ తాళి తీసిందేమో అని అనిపిస్తుంది అని దశరథ అయితే అంటాడు. ఇక దశరథ మాటలకి ఒక్కసారి సుమిత్ర జ్యోత్స్న ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న చేసిన తప్పులు మీ మనసులో పెట్టుకోవడం ఏంటి? జ్యోత్స్న ఏం తప్పు చేసింది అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఇదేంటి అటు తిరిగి ఇటు తిరిగి నేను ఆ దాసుని చంపబోయానన్న విషయాన్ని ఇప్పుడు మమ్మీతో చెప్పేస్తాడా ఏంటి డాడీ అని జ్యోత్స్న అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక సుమిత్రతో అంటూ ఉంటాడు దశరథ, కార్తీక్ సాక్ష్యాలు తారుమారు చేసినట్టు ఏమైనా సాక్ష్యాలు మీ దగ్గర లేవు, అలాగని కోర్టు చెప్పింది కూడా మీరు నమ్మడం లేదు. కానీ ఆ రోజు కార్తీక్ చెప్పాడు, నా భార్య షూట్ చేయలేదని, మావయ్యని చంపాలని అనుకోలేదని, మావయ్యని ఎవరో షూట్ చేశారని నిరూపిస్తాను, వాళ్ళని తీసుకువచ్చి మోకాళ్ళ మీద మీ ముందు నిలబెడతాను అని నా మేనల్లుడు సవాల్ చేశాడు. నా మేనల్లుడు సవాల్ చేయడం కాదు, ఇప్పుడు నేను చేస్తున్నాను. విను సుమిత్ర, ఒకవేళ దీప నన్ను షూట్ చేయలేదని నేను సాక్ష్యాలతో సహా నిరూపణ అయితే నిరూపిస్తే ఏం చేస్తావు? కార్తీక్ నిరూపిస్తే ఏం చేస్తావు నువ్వు? దీప ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలు నీ కాళ్ళ దగ్గర ఉంటే అప్పుడు నువ్వు చేసిన తప్పుని ఎలా సరిదిద్దుకుంటావో అని అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఎక్కడో ఆ పని మనిషిని నమ్ముతున్నారు తప్ప మమ్మల్ని నమ్మడం లేదు మీరు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. చెప్పాను కదా జ్యోత్స్న, తప్పులు అందరూ చేస్తారు, కానీ ఆ తప్పులను సమర్థించుకునే వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. రేపటి రోజున మనం చేసే ప్రతి తప్పుకి కూడా శిక్ష అనేది ఉంటుంది అని అంటూ ఉంటాడు దశరథ. చెప్పు సుమిత్ర, దీప ఏ తప్పు చేయలేదని నిరూపణ అయితే కార్తీక్ చెప్పినట్టు నీ ముందు నిరూపిస్తే ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే మిమ్మల్ని ఎవరైతే షూట్ చేయమన్నారో వాళ్ళని అక్కడే నిలువెల్లా నరికేస్తాను అని అంటూ సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాట విని జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. త్వరలోనే నిజాలు బయటికి వస్తాయి సుమిత్ర, కంగారు పడకో. ఈరోజు నువ్వు దీపని ద్వేషించి పిల్లి పిట్టల మీద తాలిని కొట్టేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూశావు. ఆ పాపం ఊరికినే పోదు.
ఒకవేళ అందుకేనేమో ముందే స్వామీజీ గ్రహించి నీ కూతురికి ఈ జన్మలో పెళ్లి యోగమే లేదని చెప్పారు. నువ్వు చేసిన ఈ పాపం జ్యోత్స్నాకి శాపంగానే మారినట్టుంది అని అంటూ దశరథ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దశరథ అలా చెప్పి వెళ్ళిన తరువాత ఒక్కసారి సుమిత్ర మంచం మీద కూర్చుండిపోతుంది. అప్పుడే జ్యోత్స్న అయితే సారీ మమ్మీ, ఇంత గొడవ అవుతుందని, ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక సుమిత్ర అయితే నన్ను ఒంటరిగా వదిలే కాసేపు అని అంటూ సుమిత్ర అయితే జ్యోత్స్నతో అంటుంది. ఇక జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి, ఈ రెండు కుటుంబాలు విడిపోతాయి అని నేను అనుకుంటే ఈ గొడవతో విడిపోయాయని సంబరపడుతూ ఉంటే ఇప్పుడు తిరిగి మళ్ళీ డాడీని షూట్ చేసింది ఎవరన్న విషయం తేలేదనక వచ్చేసిందంటే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. అయినా సత్యపండుగాడు ఊళ్ళో లేడు కదా, మనం ఇచ్చిన డబ్బులు తీసుకొని వాడు పారిపోయాడు, వాడు ఎవరికంటా పడడం, అలాంటిది మళ్ళీ ఎవరు వచ్చి ఏం చేస్తారులే, ఏమీ చెయ్యలేరు అని అనుకుంటూ ఉంటే ఇంతలో ఇక లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అయితే శివనారాయణ ఇంటికి వస్తాడు. అప్పుడే లాయర్ కళ్యాణ్ ప్రసాద్ని చూసి కార్తీక్ అంటూ ఉంటాడు, ఏంటి కళ్యాణ్ ప్రసాద్ గారు ఇలా వచ్చారేంటి, మేము ఇక్కడ ఉంటామని వచ్చారా? నేను ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా, నాకు ఫోన్ చేస్తే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్ అన్న మాటకి లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అయితే ఇలా అంటూ ఉంటాడు, కార్తీక్ నువ్వు చాలా మంచివాడివి, దీప కూడా చాలా మంచిది. నాకు కేసు ఒప్పుకున్నప్పుడే మీ ఇద్దరూ కూడా మంచితనం నేను చూశాను. దీప ఏ తప్పు చేయలేదని అప్పుడే నాకు తెలుసు. కానీ కొంతమంది సాక్ష్యాలను తారుమారు చేసి ఎలాగైనా సరే దీపకి శిక్ష పడేలా చేయాలని చాలా పెద్ద ప్లానే వేశారు. కానీ ఆ ప్లాన్లన్నీ తిప్పికొడుతూ కోర్టు దీపని నిర్దోషిగా విడుదల చేయించింది. కానీ ఇప్పటికీ కూడా దీపే ఆ రివాల్వర్ షూట్ చేసిందని, దాని కారణంగా దశరథ్ గారికి బుల్లెట్ తగిలిందని అందరూ కూడా అనుకుంటున్నారు. ఈ రోజుతో దానికి నేను ఫుల్ స్టాప్ పెడదామని వచ్చాను అని అంటూ ఉంటాడు కళ్యాణ్ ప్రసాద్ అయితే. ఇక ఆ మాట విని కార్తీక్ ఇలా చెప్తూ అడుగుతూ ఉంటాడు, ఏంటి సార్ మీరు చెప్పేది, అంటే దీప ఆ రోజు షూట్ చేయలేదా, ఈ విషయం మీకెలా తెలుసు అని అంటూ ఉంటే ఆ రోజు దీప షూట్ చేయలేదని అంతా కూడా రిపోర్ట్స్ వచ్చాయి. కానీ ఆ రిపోర్ట్స్ నువ్వే కావాలని సృష్టించావని కొంతమంది నీ మీద అనుమానం కూడా పెంచుకున్నారు. ఈరోజు అనుమానానికి నేను అడ్డుతెరని తీసేస్తాను అని అంటూ ఉంటే ఇంతలో శివనారాయణ అందరూ కూడా హాల్లోకి వస్తారు. అప్పుడే శివనారాయణ కళ్యాణ్ ప్రసాద్ని చూసి మీరా అని అంటూ ఉంటే, నమస్కారం శివనారాయణ గారు, ఆ రోజు మీ కొడుకుని షూట్ చేసింది దీప కాదు, కోర్టులో అది చెప్తే అది అబద్ధమేమో, సాక్ష్యాలు తారుమారు చేశారని మీరనుకున్నారు. కానీ ఈరోజు మీకు నేను ఒక సాక్ష్యం తీసుకొచ్చాను. ఈ చూడండి వీడియో, ఆ రోజు దశరథ గారిని షూట్ చేసింది ఇతనే అని సత్తిపండుని చూపిస్తాడు. ఇక సత్తిపండుని చూపించగానే ఒక్కసారి జ్యోత్స్న గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది. ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక దీప అయితే వీడు ఆ రోజు రమ్య భర్తగా నటించడానికి వచ్చిన వెధవ వీడి పేరు సత్తిపండు అని అంటూ ఉంటుంది దీప. ఇతనే ఆ రోజు దశరథ గారిని షూట్ చేసింది, దానికి వీడియో కూడా ఉంది, ఇతని చేతిలో రివాల్వర్ ఉంది. అలాగే ఇతను షూట్ చేసి వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి రావడం అంతా కూడా ఈ సీసీ కెమెరాలో క్లియర్గా పడింది. ఇది ఎదురింటి వాళ్ళ సీసీ కెమెరా, దాంట్లో చాలా క్లియర్గా కనపడుతుంది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు కళ్యాణ్ ప్రసాద్ అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి దీప దశరథని షూట్ చేయలేదని, తను ఏ తప్పు చేయలేదని ఇప్పటికైనా సుమిత్ర నమ్ముతుందా? ఇప్పుడు జ్యోత్స్న ఎలా తప్పించుకోబోతుంది, మళ్ళీ ఏం ప్లాన్ చేయబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.